నమస్కారం. నా విద్యార్థులందరికీ పరుచూరి పాఠాలకు స్వాగతం. అమెరికా దేశం వెళ్ళినప్పుడు ఒక 70 రోజుల పాటు మిమ్మల్ని కలవలేకపోయాను. చాలామంది ఎన్ని మెసేజ్లు పెట్టారో అప్పుడు నేను చూశాను. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఒక వివాహ కార్యక్రమానికి వెళ్ళాం కాబట్టి అందులో ఇన్వాల్వ్ అయిపోయి ఈ సినిమాలు చూడటం. ఎందుకంటే ఒక సినిమా గురించి మనం చెప్పాలి అంటే చాలా లోతుగా పరిశీలించి చెప్పాలండి. ఇప్పుడు నిజానికి ఈ ఓజీ 2 సార్లు చూశానండి. నిన్న చూశాను, మళ్ళీ వాళ్ళ పొద్దున్న నుంచి చూస్తానే ఉన్నాను. ఎందుకంటే 2 సార్లు చూస్తే కానీ మన బాడీకి ఈ కథనం ఎక్కలేదు. కానీ ఆడియన్స్కి విపరీతమైన మాస్లో ఉంది కాబట్టి వాళ్ళకి ఎక్కిందని. అయితే మీరు గమనిస్తే దీని గురించి రాసిన వాళ్ళు 3 కాడి నుంచి 2.5లే ఇచ్చుకుంటూ వచ్చారు. అంటే వాళ్ళందరూ కూడా దీన్ని ఒక గొప్ప సినిమాలాగా చాలామంది చూపించలేదండి. బట్ సినిమా మాత్రం ఒక యాక్షన్ థ్రిల్లర్గా, ఒక సముద్రపు దొంగల కథ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, అది అట్లా ఒక ఆడియన్స్లో యూత్కి మాత్రం బాగా నచ్చి ఉంటుంది. లేడీస్కి అంత నచ్చి ఉండదేమో అని నా అనుమానం అండి. ఎనివే, ముందు మనం క్రెడిట్స్ ఇవ్వాలి కాబట్టి ఆ క్రెడిట్స్లో ఇది సెప్టెంబర్ 25 రిలీజ్ అయిందండి. సెప్టెంబర్ 25 అంటే ఏంటో మీకు తెలుసు. పరుచూరి గోపాలకృష్ణకి సెప్టెంబర్ 25కి ఉన్నటువంటి అనుబంధం. ఆ రోజున ఆ సంతోషం అట్లా ఆయన సినిమా రిలీజ్ అవటం అనేది. పీరియడ్ యాక్షన్ క్రైమ్ ఫిలిం అన్నారు. అంటే దీన్ని మామూలుగా ఒక యాక్షన్ గ్యాంగ్స్టర్ సినిమా లాగా కాకుండా పీరియడ్ సినిమా లాగా ట్రీట్ చేశాడు. అందుకే ఇందాక నేను చెప్పిన ఆ గౌరవం వచ్చిందండి దీనిలో. ఆ గౌరవం దీనికి లభించడానికి కారణం పీరియడ్ అనే ఒక చిన్న క్రైమ్ అనేది మామూలేనండి. నిర్మాత గారు డివివి దానయ్య గారు చేశారండి. ఇది పవన్ కళ్యాణ్ గారు టైటిల్ రోల్ ఓజీ ఆయన చేశారు. దాన్ని ఒరిజినల్ గ్యాంగ్స్టరా, ఓజీ అంటే రకరకాలుగా రాశారండి. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంటావా, ఏమంటావు దాన్ని అని ఒకసారి దాని మీద చర్చ కూడా పెట్టి ఓజీ అంటే ఏంటి అని చెప్పి అలా తీసుకుంటూ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి దీనిలో విచిత్రం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కాక ఇద్దరు మాత్రమే, ప్రకాష్ రాజ్ గారు, శుభలాక్ సుధాకర్ గారు మాత్రమే మనకు తెలిసిన నటులు. నటీమణులు అసలు నాకేమో అనిపించలేదండి. నేను చూసిన వాళ్ళు ఎవరో నాకు కనపడలేదు అక్కడ. మొత్తం దీన్ని ఏంటంటే పీరియాడిక్ ఫిలిము, నేషనల్ ఫిలిం కాకుండా వీళ్ళ ఆలోచనలో, ఈ దర్శకుడు సుజిత్ గారి ఆలోచనలో దీన్ని ఒక ఇంటర్నేషనల్ ఫిలిం కింద కన్వర్ట్ చేయాలనుకున్నాడు. ఎందుకంటే జపాన్ బేస్డ్ ఆ ఏరియా అవన్నీ సముద్రం చూపిస్తున్నాడు కాబట్టి వరల్డ్ వైడ్గా ఈ సినిమా బాగుండాలి అనేటువంటి ఆలోచన చేశాడండి. అందుకనే మీకు బడ్జెట్ 200 నుంచి 250 కోట్లు అయితే బాక్సాఫీస్ 300 కోట్ల దాకా చూపిస్తున్నారు. అంటే ఈ సినిమా లాభం తెచ్చింది. మరి లాభం తెచ్చినటువంటి సినిమాకి 2.5 ఇవ్వటం ఏంటి? అది కరెక్ట్ కాదు కదా. అంటే సినిమా ఆడటం వేరు, సినిమా కథాకథనాలు వేరు అనేది మీరు గమనించండి. ఈ పాయింట్ ఎందుకు వాళ్ళు అలా ఇచ్చి ఉంటారు కొంతమంది విమర్శకులు దీంట్లో అని నేను చెప్తున్నానంటే, కథాకథనాలు నడిపిస్తాయండి ఒక్కోసారి సినిమా. ఒక చిన్న పాత్ర కూడా నడిపిస్తుందండి ఒక్కోసారి. చిన్న పాత్ర, ఆ పాత్ర చూడటానికి వెళ్తూ ఉంటారండి. ఒకసారి చెప్పాను మీకు, ఎస్వి రంగారావు పాత్ర చూడాలని మేము వెళ్ళాము అని చెప్పి. అలా ఆ పాత్ర కోసం కూడా ఆడియన్స్ వస్తూ ఉంటారండి. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద దీన్ని తీశారు. మరి మన ప్రకాష్ రాజ్ గారితో పాటు ఇమ్రాన్ హష్మి,
ఆయన తెలుగు ఫిల్మ్ డెబ్యూట్ అంట అది. ప్రియాంక మోహన్, అర్జున్ దాస్, శ్రియారెడ్డి, తేజ సప్రు, శుభలేఖ సుధాకర్, రాహుల్ రవీంద్ర, సుదేవ్ నాయర్, అభిమన్యు సింగ్, సౌరవ్ లోకేష్ అండ్ హరీష్ ఉత్మాన్ అన్న. ఈ పేర్లు మనం ఎప్పుడు కూడా విన్నటువంటి పేర్లు కాదండి. ఒక మ్యూజిక్ తమన్ గారు అన్నారు కానీ ఆయనకి ఇందులో ఎక్కువ పని పడినట్టుగా నేను భావించట్లేదు. ఎందుకంటే ఏదో ఒకటి రెండు పాటలు కావాలి కాబట్టి సినిమాకి పెట్టారు కానీ అవి పవన్ కళ్యాణ్ గారు తన భార్యతో చేసినటువంటి పాట మాత్రం హృదయానికి హత్తుకుంటుందండి. అయితే దీన్ని ఎలా చూడాలంటే మనం 2-3 రకాలుగా దీన్ని తీసుకుంటూ వెళ్ళారండి. ఈ కథనంలో అంటే 23 సంవత్సరాలకి ఒక నౌక బాంబేకి వస్తుందని మొదలెట్టి మళ్ళీ తర్వాత 7 సంవత్సరాలకి అని ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ప్రజెంట్ స్టోరీకి వస్తా అటు వెళ్తా అంటే అప్పటి ప్రజెంట్ స్టోరీకి వెళ్తా రకరకాలుగా తిప్పుతూ స్క్రీన్ ప్లేతో ఈయన సుజిత్ గారు ఆడుకున్నాడు. నేను చెప్పాను కదా, ఫస్ట్ టైం నేను ఒక సినిమాని ఇన్ని సినిమాలు దగ్గర 400 సినిమాలు రాసిన వాళ్ళం మేము. సినిమా ఎన్నో దాదాపు 7-8 సంవత్సరాలుగా పాఠాలు ఇవన్నీ చెప్తున్నటువంటి వాటిని నేను నాకే రెండోసారి చూడవలసి వచ్చిందండి. చూడాలనిపించడం కాదు, చూడవలసి వచ్చింది. ఎందుకంటే మీతో మనసు పంచుకోవాలంటే అది కొంచెం కరెక్ట్గా చెప్పాలి కాబట్టి. అది నా మనసులో ఏమనిపించిందంటే ఇది పవన్ కళ్యాణ్ కాకుండా ఇంకో హీరో అయితే ఎలా ఉండేది అనేది నా అనుమానం. కథాకథనాలు చెప్పడం ఏమీ లేదండి. ఒక ఇద్దరు కలిసి వాళ్ళు వస్తున్నప్పుడు ఒక చిన్నపిల్లాడుగా ఉన్న పవన్ వాళ్ళని కాపాడితే అందులో ఒకతను ప్రకాష్ రాజ్ ఇతను ఓన్ చేసుకున్నాడు బిడ్డలాగా, రెండో అతని కొడుకులు ఈయనకి శత్రువులు అయిపోయి వాళ్ళ పోరాటం అంటే వాళ్ళని ఎలా మట్టు పెట్టాడు వీళ్ళందరినీ కూడా ఇతను అనేటువంటి దీనికోసమే చూపించాడండి. ఆయనకి 2 కొడుకులు, ఆ 2 కొడుకులు కూడా గోల్డ్ లేకపోతే వేరే అని చెప్తూ ఆర్డిఎక్స్ బాంబులు తీసుకొచ్చేసి మొత్తం బీభత్సాన్ని బాంబేనే లేకుండా చేయాలని చూశారండి. అంటే మీకు దీనిలో స్టోరీ ఐడియాలోకి వచ్చేసరికి ఏమైందంటే అసలు బాంబే అనే పట్టణమే లేకుండా చేయాలని చూస్తే కాపాడిన ఒక కథానాయకుడి కథ అని సింగిల్ లైన్లో కూడా దీన్ని అనుకోవచ్చండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కనుక అలా కాపాడి ఉండకపోతే బాంబే అనేది ఉండేది కాదు. అంటే కథానాయకుడు పవన్ కళ్యాణ్ అని కాదు, కథానాయకుడు కాపాడి ఉండకపోతే. ఇందులో మళ్ళీ చక్కగా ఆ భార్య బిడ్డ సెంటిమెంట్ని కొంచెం వర్కౌట్ చేశాడు. నేను మోర్ డీటెయిల్స్ వెళ్ళని చెప్పాను కదా మీకు ఈ సినిమా వరకు. ఆ కూతురు నేను ఫస్ట్ టైం చూసినప్పుడు కుమార్తె ఆ పేలిని చూపించేసరికి కుమార్తె వెళ్ళిపోయిందా అన్నంత భయపడ్డా నేను. కానీ తర్వాత చూపించి అర్జున్ అనే అతను ఎవరైతే ఇతనికి శత్రువుగా మారాడో, ఇతను ప్రేమించే మనిషి, ఇతన్ని దైవంలాగా చూడాల్సిన మనిషి, అతను వెళ్ళి ఆ పాపను కాపాడాడు ఆ పేలిపోవటానికి ముందే అనేటువంటిది చూపించాడు. అది లాస్ట్లో నేను టైటిల్స్ మొదలైనాక కట్టేశారండి. కానీ ఇవాళ డౌట్ వచ్చి అలా వెళతా అంటే చివరిలో ఆ పాప తండ్రిని కౌగిలించుకునే షాట్ చూపించాడు. చాలామంది మిస్ అయి ఉంటారేమో, టీవీలో చూసేవాళ్ళు చాలామంది మిస్ అవుతారు. అందుకే చెప్తున్నాను నేను పొరపాటు పడ్డా. ఆ పాప బహుశా బాంబ్లాస్ట్లో వెళ్ళిపోయిందా అని. మరి ఎందుకు సుజిత్ గారు అలాంటి నిర్ణయం తీసుకుని ఆఖరి షాట్కి అక్కడికి వెళ్ళాడు. అట్లాగే ఓజీ అంటే ఏంటంటే కూడా ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనేది ఆయన చెప్పకుండా చెప్తానని అలా తోసాడు. మళ్ళీ ఎలా అయితే మధ్యలో ఈ వెపన్స్తో పోరాటాలు ఇవి ఎక్కువ వెపన్ వాడాడండి, కత్తి యుద్ధం వాడాడు. ఎందుకంటే జపాన్ నుంచి ఒక స్టోరీ లైన్ అందుకున్నాడు కాబట్టి ఆ కత్తి యుద్ధాన్ని కూడా పవన్ కళ్యాణ్ చాలా బాగా చేశారు. బట్ ఏంటంటే లెందీ అయినా చూడబుద్ధి ఏంటంటే కేవలం పవన్ కళ్యాణ్ కోసం చూడబుద్ధి ఏంటంటే అంతంత లెంగ్త్ సామాన్యంగా
300, 400, 500 ఉంటుందండి. మీరు చూస్తే ఒక రీల్ కూడా ఒక చోట ఆ యాక్షన్ డ్రామా అలా జరుపుకుంటూ వెళ్ళారండి. ఎనీవే, ఈ ఓజీ అనేటువంటి సినిమాని మీరు దేనికి చూడాలి అంటే పవన్ కళ్యాణ్ కోసం చూడాలి, అతని నటన కోసం చూడాలి. ఎందుకంటే మధ్యలో ఉన్నటువంటి భార్యాభర్తల కథ హృదయానికి హత్తుకుందండి. అక్కడి నుంచి ఏమైపోయింది, ఇందాక మీకు చెప్పాను నేను, ఏదో కాపాడినాను సింగిల్ లైన్ చెప్పాను. మళ్ళీ భార్యాభర్తల కథకు వచ్చేసరికి ఒక భార్యని చంపేసినందుకు చివరి ఎండ్లో పగా ప్రతీకారం కథలాగా కూడా ఇది అయిపోయింది. భార్యను చంపినటువంటి వాళ్ళని సమూలంగా నిర్మూలించినటువంటి నాయకుడని పగా ప్రతీకారంలో కూడా వెళుతుంది. అంటే ఒక తన్ని చిన్నప్పుడు, ఎందుకంటే ఆ జపాన్ దేశంలో పిల్లలందరినీ చంపేస్తే ఇతనొక్కడిని ఆ ప్రకాష్ రాజ్ గారి పాత్ర కాపాడి తీసుకొస్తా అంటే తనని కాపాడుతున్నందుకు అతని కోసం ఇతను ఆయన వీళ్ళ నాన్నగారు కూడా జపాన్లో ఉన్నారని కథలో ఓ డైలాగులు వెళ్ళిపోయిందండి గవికి, ఆ నేరేషన్లో వెళ్ళిపోయింది. వీళ్ళ ఫాదర్, హీరో ఫాదర్ కూడా జపాన్లో ఉండేవాడు, జపాన్ దేశం కోసం ఆయన చనిపోయాడంటే ఆయన కూడా జపాన్ దేశం కోసం త్యాగం చేశాడనేటువంటి ఒక అద్భుతమైన పాయింట్ని కూడా అక్కడ చెప్పాడు. అందుకని ఇవన్నీ కూడా పాయింట్లు వచ్చేసరికి ఏమవుతుందంటే మీకు అరెస్టింగ్. ఎందుకంటే 2 సార్లు సినిమా ఎందుకు చూడాల్సి వస్తుందండి, కన్ను పక్కకు తిప్పితే కదా అర్థం కాకుండా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి కన్ను రెప్ప వాల్చకుండా సినిమాను అలాగే చూసుకుంటూ వెళ్తే అప్పుడు మనకి ఇవి వస్తాయండి. సో ఈ ఫైనల్గా వచ్చేసరికి నో మోర్ బాంబే, నో మోర్ ఓజీ అనేటువంటి మాటని విలన్తో అనిపించాడండి. అంటే బాంబే ఉండకూడదు, ఓజీ ఉండకూడదు అని. ఎవరైతే వీళ్ళ ప్రకాష్ రాజ్ గారితో కలిపి, అంటే పాపం ఆయన కుమారుని కూడా చంపేశాడండి ఇతను విలన్. కాబట్టి పగ ప్రకాష్ రాజ్ గారు తను ఆదరించి తీసుకొచ్చాడు. కాబట్టి పగా ప్రతీకారంలో ఒక పెంచిన తండ్రి లాంటి వాడు ఆయన. అతన్ని కోసం ఈయన చంపాడనేటువంటి పాయింట్ కూడా మళ్ళీ కనెక్ట్ చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇది చెప్తున్నాను మీకు, కథాకథనాలు అలా ఉన్నా కూడా చాలా పాయింట్లు అలా హత్తుకుని వెళ్తూ ఉంటాయండి. మధ్యలో చాలాసార్లు బ్రేక్ చేసి బ్యాక్ వెళ్ళారు. కాబట్టి అలా అటెన్షన్తో సినిమా చూడాల్సి వచ్చింది. స్ట్రైట్ నేరేషన్ అయితే ఈ సినిమా ప్రమాదం వచ్చేదండి. అక్కడ దర్శకుడిని అభినందించాలి. స్ట్రైట్ నేరేషన్ కనుక మామూలుగా వెళ్ళిపోయి ఉంటే మాత్రం ఈ సినిమా ఇప్పుడు చేసినంత 300 కోట్ల రూపాయల సినిమా అయ్యే అవకాశాలు తక్కువ. వాళ్ళు ఏదైతే 2.5 ఇచ్చారో అక్కడికి వెళ్ళిపోయి ఆ రేంజ్లో కొంచెం కుడియడంగా అసలు చేసిందా లేదా అనేటువంటి పరిస్థితుల్లో ఉండాల్సిన సినిమాగా అయిపోయి ఉండేదండి. ఇది ప్రమాదకరంగా. కాబట్టి సుజిత్ గారికి కూడా మనం ఓటేయాలి. ఎందుకంటే కథాకథనాలలో అనుక్షణం ఇట్లా అంటే ఏమైపోతుందో తెలియని పరిస్థితిని మనం క్రియేట్ చేసి, అలాగే అర్జున్ అనేటువంటి పాత్రను కూడా ఒక విలన్ లాగా చూపించేసి అతనికి ఎందుకు పెట్టాడండి ఒక అద్భుతాన్ని, తెలియకుండా ఆ పిల్లాడు కాల్చిన దాంతో వాళ్ళ నాన్న చచ్చిపోయాడు. అది కూడా తెలియని వయసు అర్జున్ దాస్కు. ఇతను చంపాడనేటువంటి భావం, ఎందుకంటే సరిగ్గా ఆ తుపాకీ అతని చేతిలో ఉండేసరికి అతను చంపాడు అనుకుని అర్జున్ అనే పాత్ర ఈయన మీద పగబట్టి ఈయన మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుని చివరికి తల్లి చెప్పినాక అసలు జరిగింది ఏంటో తెలుసుకుని చివరిలో ఆ హీరో కూతుర్ని కాపాడి తన పాత్ర ఎందుకంటే తను మళ్ళీ అక్కడ కుర్చీలో కూర్చుంటాడు. చివరికి వచ్చి మళ్ళీ వ్యాపారం కోసం ఒక ప్రకాష్ రాజ్ గారు అటు కుర్చీలో కూర్చున్నట్టుగా చూపించాడు. కాబట్టి ఆ అర్జున్ అనేటువంటి పాత్ర కూడా చాలా ప్రధానమైంది. ఎందుకంటే ఆ పాత్ర కూడా ఒక పగా ప్రతీకారం. మళ్ళీ తల్లి కథ చెప్పిన తర్వాత జరిగింది, ఆయనలో మార్పు వచ్చింది. అట్లాగే వీళ్ళందరూ కూడా ప్రతి ఆర్టిస్టు కూడా శుభలేఖ సుధాకర్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా నటించడం జరిగిందండి. అందుకని ఆ లాస్ట్లో కూడా మళ్ళీ ఎప్పుడు వస్తావంటే అవసరమైతే తిరిగి వస్తాను అనేటువంటి ఒక మాట, అంటే 2 ఉంది అనేది మనకు క్లియర్గా చూపిస్తున్నాడండి ఆయన. అయితే ఇప్పుడు మరి
ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. మళ్ళీ సినిమా ఎప్పుడు చేస్తారో మనకు తెలియదు. ఆ సినిమా పాపం ఉప ముఖ్యమంత్రి అయినాక చేసుకుంటా వచ్చి ఈ సినిమాని 300 కోట్ల సినిమా చేయటం అంటే హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఇది పవన్ కళ్యాణ్ గారు కాకపోతే మాత్రం ఇంత డబ్బు చేయదని ఒక రచయితగా, ఒక అనుభవం ఉన్న సినిమా మనిషిగా నేను చెప్తున్నానండి. కేవలం పవన్ కళ్యాణ్ యొక్క స్టామినా ఈ డబ్బులు తీసుకొచ్చిందని నేను నమ్ముతున్నాను. కాబట్టి మళ్ళీ ఆయన ఎప్పుడైనా, ఎందుకంటే రామారావు గారు నటించారు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నటించారు, మీకు చెప్పాను నేను ఒకసారి. అలా వీరు కూడా ఎప్పుడైనా గ్యాప్ చేసుకుని 10 రోజులు ఆ సెషన్స్ లేని టైంలో చేసుకుంటా. ఎందుకంటే ఇదివరకు మా రోజులు అంటే 20 రోజుల్లో సినిమాలు అయిపోయాయండి, 30 రోజులు మ్యాక్సిమం. ఇప్పుడు మరి 100 రోజులు 150 రోజులు అంటే పాపం ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి స్టేటస్లో ఇవ్వటం అంటే చాలా కష్టం. బట్ ఎనీవే, కానీ ఆయన్ని మళ్ళీ నటుడుగా మళ్ళీ వెండితెర మీద చూడాలని కోరుకునే కోట్ల మంది మీలో నేను కూడా ఒకడిని. ఎందుకంటే మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఆయనకి సినిమా రాయకపోయినా ఆయనంటే నాకు ప్రాణం, ఎంతో ఇష్టం. అతని వ్యక్తిత్వం అంటే నాకు గౌరవం అండి పవన్ కళ్యాణ్ గారు. సో మనకి తప్పనిసరిగా OG2 అంటారా, మళ్ళీ దానికి ఇంకేదన్నా పేరు పెడతారా తెలియదు, కానీ ఈ సినిమా ఎనీవే. ఎందుకంటే మధ్యలో ఒక ఫ్యామిలీ స్టోరీ ఉంది, ఒక గ్యాంగ్స్టర్ స్టోరీ ఉంది, సముద్రపు దొంగల కథ ఉంది, మన అనుమానించి పగా ప్రతీకారం లాంటి కథ ఉంది. ఇన్ని కథల మధ్య నడుచుకుంటా మరి ప్రకాష్ రాజ్ గారి పాత్రను ఆపి ఆ సీట్లో వేరే వాళ్ళని కూర్చోబెట్టాడు అర్జున్ని. మరి అది ఎందుకు కూర్చోబెట్టారో ఏంటో పార్ట్ 2లో మనకు చూపిస్తారని భావిస్తూ, ఆ లాస్ట్ అందరికీ చెప్తాను ఏంటంటే, మీరు ఈ టీవీలో సినిమా చూసేప్పుడు పొరపాటుగా నాలాగా టైటిల్సే కదా అని మూసేయబాకండి. ఆఖరి నిమిషంలో 2 అద్భుతమైన అంశాలని చూపించడం జరిగింది ఈ సినిమాలో అని మీ అందరికీ తెలియజేస్తూ, ఎనివే పవన్ కళ్యాణ్ అభిమానులారా, 300 కోట్లు చేయటం అంటే అది సామాన్యం కాదు. బికాస్ ఆఫ్ పవన్ స్ట్రెంగ్త్ ఈ సినిమా చేసింది. కానీ అత్తారింటికి దారేది ఇలాంటి అద్భుతమైనటువంటి కథాత్మకం అంటే పవన్ అంటే అందులో కథ ఉండి తీరుతుంది అనుకున్నాం. అయితే ఇందులో కథ లేదని కాదండి, ఇందులోనూ కథ. ఒక జపాన్లో తండ్రి చనిపోతే అక్కడ పిల్లలందరినీ చంపేస్తాంటే బయటకు వచ్చిన పిల్లాడు ఎలా వాళ్ళందరినీ తనని ఆయన్ని కాపాడాడు అనే కథ ఉంది. ఇవన్నీ కూడా కథలు ఉన్నాయండి, ఇంటర్నల్గా ఉన్నాయి. కాబట్టి ఎంటర్టైన్మెంట్ కోసం, తప్పకుండా ఎంటర్టైన్మెంట్ కోసం, వినోదం కోసం, ముఖ్యంగా పవన్ కోసం ఈ సినిమాని మీరు చూడండి అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.